రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పితే కావలి స్టేషన్ సమీపంలో ఒక ట్యాంకర్ల గూడ్స్ రైలు అలాగే లూప్ లైన్ నుండి మెయిన్ లైన్ లోకి మారుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుండి రేణుగుంటకు వెళ్తుండగా 3 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ చాకచక్యంగా రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పితే ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నెల్లూరు జిల్లా కావలి ఏరియాలో కావలి సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. పండుగ పూట అయితే ఇది గూడ్స్ ప్రమాదం కావడంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ నుంచి రేణుగుంటకి వెళ్తున్న పాల్ ట్యాంకర్ గూడ్స్ సంబంధించిన ఈ యొక్క గూడ్స్ కావలి రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ రైలు మెయిన్ లైన్కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. సుమారు తెల్లవారుజామున సుమారు 4 గంటల 10 నిమిషాల సమయంలో రైల్లోని 3 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. అయితే గూడ్స్ ఎప్పుడు కూడా వేగం తక్కువగా పోతుంది పెద్ద ప్రమాదం తప్పింది. మామూలుగా ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అయితే వేగంగా వెళ్తుంటాయి. గూడ్స్ ప్రమాదం నిదానంగా పోతుంది కనుక తక్కువ స్పీడ్ లో వెళ్తుంది కనుక ఈ ప్రమాదం తగ్గింది అనుకోవచ్చు. ఎప్పుడైతే 4 గంటల 10 నిమిషాలకు ఈ యొక్క గూడ్స్ పట్టం తప్పిందో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ తన చాకచక్యంగా రైలుని నిలిపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా ఆ మార్గ మధ్యలో ఎందుకంటే పండుగ పూట కూడా కొన్ని ప్రత్యేకమైన రైళ్లు స్పెషల్ రైల్స్ కూడా కొన్ని రైళ్లు ఏర్పాటు చేసింది రైల్వే అధికారులు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చెన్నై టు విజయవాడ, ఇటు తిరుపతి, ఇటు బెంగళూరు, ఇటు వెళ్లే ప్రధానమైన మార్గం కనుక ఈ యొక్క రైలు మార్గ ప్రమాదం జరగడంతో రైలు కూడా ఈ మార్గం నుంచి రైలు రాకపోవడం స్వల్ప అంతరం ఏర్పడింది. అయితే వెంటనే విషయం తెలుసుకున్న పెట్టుకుంటుండే అధికారులందరూ కూడా చేరుకొని ఆ యొక్క క్లియరెన్స్ పనులు వేగవంతం చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.